హలో గాయ్స్, దిస్ ఈస్ ఇందిరా ప్రియదర్శిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు మీ అందరికి కూడా ఔరంగాబాద్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి మినీ తాజ్మహల్ ఉందని తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మినీ తాజ్మహల్ మనకి ఔరంగాబాద్లో ఉంది. ఇప్పుడు అదే చూడబోతున్నారు మీరు ఈ వీడియోలో. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, బీబికా మక్బారా అని. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు ఈ ప్లేస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎల్లోరా కేవ్స్ చూసుకున్న తర్వాత దగ్గరలోనే మినీ తాజ్మహల్ ఉంటే ఇంకా అక్కడ కూడా వెళ్ళాము. మా ఈ ట్రిప్ అనేది మినీ తాజ్మహల్తోనే ఎండ్ అయ్యి మేము సేమ్ డేనే మా జర్నీ అనేది మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఒకవేళ మీరు ఎల్లోరా కేవ్స్ వీడియో చూడకపోయి ఉంటే నేను ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేయండి. అది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్, తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఆ వీడియోని కూడా చూడండి. ఫైనల్లీ మినీ తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాము. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఆన్ దట్ డే బికాస్ నేను ఆగ్రాలో ఉన్న మెయిన్ తాజ్మహల్ని చూడలేదు. ఇదేంటంటే అక్కడ ఉన్న తాజ్మహల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టే ఉంటుంది. అక్కడ ఎలాగూ నేను చూడలేదు. అట్లీస్ట్ దాని రెప్లికాని ఇక్కడ చూడబోతున్నానని నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇదే బీబికా మక్బారా ఎంట్రన్స్. ఇందులో నుంచే మనం వెళ్ళాలి. ఈ బీబికా మక్బారా టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్స్కి 20 రూపీస్ ఎంట్రీ టికెట్ అండ్ ఫారినర్స్కి 250 రూపీస్ టికెట్ ఉంటుంది. సేమ్ ఎల్లోరా కేవ్స్లో చూపించాను కదా నేను, కాయిన్స్ లాగా ఇస్తారని మనకి, అట్లనే ఇస్తారు. మా దగ్గర క్యాష్ లేకుండా అందుకే మేము ఆన్లైన్లో స్కాన్ చేసుకొని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. అక్కడ కూడా స్కాన్ చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే మినీ తాజ్మహల్. ఎగ్జాక్ట్లీ ఆగ్రాలో చూసినట్టే అనిపిస్తుంది కదా. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఇది డే టైంలో లుక్ ఎలా ఉంటుంది అండ్ నైట్ టైం లైటింగ్స్తో ఎలా ఉంటుందో రెండు చూసే ఛాన్స్ వచ్చింది. మీరు నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఆ లైటింగ్స్తో ఉన్న వీడియోని కూడా యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఈ మినీ తాజ్మహల్ని 1660లో ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమతో కట్టించారు. ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని షాజహాన్ వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమతో కట్టిస్తే ఇక్కడేమో ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమతో దీన్ని కట్టించారు. బాబు లేవండమ్మా, బాబు రండి రండి. కొంచెం సేపు ఇట్లా వీడియోస్ తీసుకొని వీ ఆల్ హ్యాడ్ ఎ ఫన్, ఫాలోడ్ బై కొన్ని పిక్చర్స్ వీడియోస్ కూడా తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము. మేము ఈవినింగ్ వచ్చామని చెప్పాను కదా, మేము కొంచెం సేపు తిరిగి ఫొటోస్ దిగేలోపే ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం అయింది. ఇంత దగ్గరకు వచ్చి చూస్తే అసలు సూపర్ అనిపించింది. దూరం నుంచి చూస్తే ఒకలాగా అనిపించింది, దగ్గరకు వచ్చి చూస్తే ఒకలాగా అనిపించింది. ఇంకా చూడండి, అక్కడ నుంచి వచ్చాము మేము. తర్వాత పైకి ఎక్కి కూడా చూద్దామని పైకి కూడా ఎక్కుతున్నాము. పైకి ఎక్కి చూస్తే చుట్టూ ఉన్న వ్యూ అయితే బాగుండే. అప్పుడప్పుడే సన్సెట్ అవుతుంది, స్కై మొత్తం కొంచెం కలర్ఫుల్గా అండ్ లైట్స్ కూడా అప్పుడప్పుడు ఆన్ చేస్తుండే. చుట్టూ ఉన్న ఔరంగాబాద్లో ఉన్న కొండలన్నీ కూడా కనిపిస్తాయి. కొంచెం సేపు వ్యూని అయితే ఎంజాయ్ చేసాం మేము. ఈ స్టెప్స్ దిగి లోపలికి వెళ్తే మనము ఔరంగజేబ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ దిల్రాజ్ బాను బేగం వారి సమాధి చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకి అక్కడ నుంచి వే అలో లేదు. ఓన్లీ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి పైనుండి చూడడానికే అలో అయితే ఉంది. ఇదే
ఇదే అన్నమాట దిల్రాజ్ బాను బేగం వారి సమాధి. వీరి మీద ప్రేమతోనే ఔరంగజేబ్ ఈ మినీ తాజ్‌మహల్‌ని కట్టించారు. ఆ సమాధి పైన మనీ వేసి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందన్న నమ్మకంతోనే అయితే అక్కడ అందరూ మనీ వేశారు. అది చూసుకొని బయటికొచ్చే లోపే లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మేము ఇంకా 4 కార్నర్స్ ఆఫ్ మినీ తాజ్‌మహల్ కూడా తిరిగి చూద్దాము ఎలా ఉంటుందో ఈ నైట్ టైమ్ వ్యూ అండ్ చుట్టూ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో అనుకొని తిరిగి చూస్తున్నాము. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ మినీ తాజ్‌మహల్. గ్రీనరీతోని చాలా బాగుంది అండ్ వెల్ మెయింటైన్డ్ కూడా. ఎవరైనా సరే ఔరంగాబాద్ వస్తే మాత్రం ఈ మినీ తాజ్‌మహల్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ఆగ్రాలో చూస్తే మాత్రం మీకు దానికి ఎగ్జాక్ట్ రెప్లికా అనిపిస్తుంది. ఒకవేళ ఆగ్రాలో చూడకపోయి ఉంటే మాత్రం మీకు ఇంకా ఇది డబల్ బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. నైట్ టైమ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద వ్యూ. దిస్ ఈస్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ కదా! Beautiful, so elegant, just looking like a wow. అదనమాట. ఈ మినీ తాజ్‌మహల్‌ని ఎవరైనా సరే ఈ నైట్ వ్యూలో చూసారంటే ఇంకా జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనాల్సిందే. అంత బాగుంది. మేమింకా తాజ్‌మహల్ అంతా చూసుకొని మా ట్రైన్ టైం అయితుందని తొందరగా మేమైతే ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. నాకైతే ఆ ప్లేస్‌ని వదిలిపెట్టి అస్సలు రావాలనిపించలేదు. వన్ లాస్ట్ టైం మీ అందరికి కూడా మినీ తాజ్‌మహల్‌ని చూపిస్తున్నాను చూడండి. సేయింగ్ బాయ్ టు దిస్ మినీ తాజ్‌మహల్. మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో తెలీదు. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మినీ తాజ్‌మహల్. బయటకొచ్చిన తర్వాత లైన్‌గా షాప్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని వెళ్ళిన. ₹100కి 3 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇచ్చిండు బార్గెయిన్ చేస్తే. నేను ఒక 1 ఇయర్ నుంచి ఏ ప్లేస్‌కి వెళ్ళినా అక్కడికి సంబంధించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశా. అందుకే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నా. అండ్ ఆల్సో ఈ షాప్‌లో కొంచెం కలెక్షన్ కూడా బాగుందని చూపించిన. నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా! ఇదేంటో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఈ షాప్‌లో ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ బాగుందని మా ఫ్రెండ్స్ స్లింగ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది కదా! ఇక్కడ అంతా కూడా మార్బుల్‌తో చేసిన టీ కప్స్, బౌల్స్ ఇవన్నీ ఉండే. ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా మేము డైరెక్ట్ స్టేషన్‌కి వెళ్ళిపోయి స్టేషన్ దగ్గరలోనే ఒక హోటల్‌లో డిన్నర్ చేసాము. ఇన్ని డేస్ నాన్ వెజ్ తినకుండా ఓన్లీ టెంపుల్స్ అవి ఇవని వెజ్ తిన్నాం కదా! ఇప్పుడు ఈరోజైతే లాస్ట్ డే ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ పెట్టాము. పావ్ బాజీ కూడా ట్రై చేశా. ఫుడ్ అయితే బాగుంది. స్టేషన్ బయటే లాలాజీ అని హోటల్‌లో తిన్నాము. ఇంకా ఔరంగాబాద్‌లో ఉన్న స్టేషన్‌కి వచ్చాము. మేము ఇక్కడ నుంచే మా టికెట్స్ అనేవి సికింద్రాబాద్‌కి బుక్ చేసుకున్నాము. మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదే మా ట్రైన్ ఇంకా. ట్రైన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఔరంగాబాద్ నుంచి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ షిర్డీ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే షిర్డీ వ్లాగ్స్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అక్కడ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.